పాట వెన్నెల మీద నడిస్తే అతను పాటకు పల్లవై ప్రతిధ్వనై జీవితాన్ని ఆలపించాడు. దశాబ్దాల బతుకును పాటగా ఆటగా కొండకోనలు పల్లెసీమల్లో ఉచ్చస్వరంలో ఎలుగెత్తాడు. కూడు గుడ్డాలేని కూలీ నాడోళ్లు యంత్రమెట్టా నడుస్తూ ఉందంటే నా కూలోల పిల్ల అన్న అతని గొంతుతో యావత్తు తెలుగు జాతి వంత పలికింది. పాటతో ప్రజల్లో చైతన్యం కలిగించిన ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు. ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవాచార్యునిగా నియమితుడైన వంగపండు 5 దశాబ్దాల కళామతల్లి సేవపై కథనం. వంగపండు ప్రసాదరావు పేద కుటుంబం నుంచి వచ్చి ప్రజా గాయకుడిగా ఎదిగిన వ్యక్తి. కాళ్లకు గజ్జెకట్టి తనదైన ఆటపాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వంగపండుగా తెలుగు జాతికి సుపరిచితమైన వ్యక్తి. ఎంత చదువుకున్నా ఎన్ని సోకులు ఉన్నా నిన్ను మించవు పిల్లో నా కూలలు పిల్ల, నిన్ను మించవు పిల్లో నా కూలలు పిల్ల. అర్థమైన చూడవు అందమైన చూడవు, కూలి పనికి నువ్వు కూడు కట్టుకొని వెళ్ళిపోతావు పిల్లో నా కూలలు పిల్ల, వెళ్ళిపోతావు పిల్లో నా కూలలు పిల్ల. విజయనగరం జిల్లా పెదబొండపల్లిలో 1954లో జన్మించిన ప్రసాదరావు 9వ తరగతి వరకు చదువుకున్నారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో రోజు కూలీగా చేరిన ఆయన 5 రూపాయల జీతంతో జీవనం సాగించాడు. కళాకారుని హృదయం ఎక్కడున్నా స్పందిస్తుందనడానికి తార్కాణంగా తాను పనిచేస్తున్న కూలీల జీవనాన్ని ప్రతిబింబిస్తూ ఓడా నువ్వు వెళ్లిపోకే అంటూ పాట రాశాడు. అలా ఆటపాటలపై మమకారం పెంచుకున్నారు. శ్రీశ్రీ, రవిశాస్త్రి, కాళీపట్నం రామారావు వంటి సాహితీవేత్తల సాంగత్యంలో రచన ప్రయోజనాన్ని తెలుసుకున్నారు. తర్వాత కాలంలో జననాట్యమణిలలో కీలక పాత్ర పోషించారు. జాతి జంపగమాము జాలారి వాళ్ళము చేప జల్లాలమ్ము కుందము, మేము ములిగి ములగా మార్పులు పట్టుకుందము, తేలి తెల్ల పరిగెలు పట్టుకుందము, పిలిసి పిత్త పరిగెలు పట్టుకుందము. కుడుగుడ్డాలేని కూలీరాలోలు కొట్టాలి కొడవలికి కక్కులు, అయ్య కొయ్యాలి వరిసేని దుబ్బులు, అమ్మ ఎయ్యాలి ఓ కుప్పలు. వందలాది గీతాలను ప్రజా సాంస్కృతికోద్యమానికి అందించిన వంగపండు ఏరువాక, పొలికేక వంటి ప్రజా గీతాల సంకలనాలను 10ల సంఖ్యలో ఆడియో, వీడియో పాటలను రూపొందించారు. ఉద్యమ నేపథ్యం కలిగిన 50 సినిమాలకు గీతాలను అందించాడు. 50 ఏళ్ల తన ప్రస్థానంలో ఆటపాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ప్రసాదరావు ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవాచార్యునిగా నియమితులయ్యారు. భాష పుట్టక ముందే జానపదుల పాటలు పాడుకున్నారు. పని చెయ్యాలి, ఆ పని గురించి మాట్లాడుకోవాలి, ఆ మాటల నుంచి నువ్వు ఆ పని ఫలితాన్ని గుర్తుంచుకోవడానికి పాట కట్టుకోవాలి. ఈ పని పాటు పాట కలిపి చేసేవాళ్ళు వాళ్ళు. మనం పాటుపడేవాడి గురించి పాట కట్టాలని మనం ఎంఏ చదువుకుని కూర్చుంటే కట్టడం అసాధ్యం. కట్టిన పాటకి పుట్టిన పాటకి సంబంధం లేదు. పుస్తకాన్ని చదువుకి ప్రజల తాలూకా సంస్కృతి, ప్రకృతి సంస్కృతి చదువుకి సంబంధం లేదు అని మనకు తెలుస్తుంది. చివరి శ్వాస వరకు కళామతల్లి సేవలో కొనసాగుతానని ఈ ఉత్తరాంధ్ర విప్లవకారుడు చెబుతున్నాడు. అరే వినండి నాయన కనండి తండ్రి ఉత్తరాంధ్ర బతుకో, మన ఉత్తరాంధ్ర బతుకో. అరే వినండి నాయన కనండి తల్లి కష్టాల బతుకో, మన ఉత్తరాంధ్ర బతుకో. అరే ముందుకు బండి వెనక్కి గుర్రం ముఖ్యమంత్రి కొరడా, మన ఉత్తరాంధ్ర బతుకో. అరే ఉప్పు సముద్రం చుట్టూ ఉండి ఉప్పు లేని బతుకో, మన ఉత్తరాంధ్ర బతుకో. అరే గంధపు చెక్కల వనాలు ఉండి గతి లేని బతుకో.